హాయ్. హలో. నేను మీ కవిత. వెల్కమ్ టు కవితాకృతి వ్లాగ్. ఈ వీడియో మొన్న సాటర్‌డేదండి. సో, అప్పుడు ఫంక్షన్ ఉండే అందుకే అప్‌లోడ్ చేయలేకపోయాను. ఇంకా ఆ రోజు కొంచెం లేట్‌గానే లేచి పిల్లల్ని స్కూల్ పంపించలేదనమాట. లేట్‌గానే లేచి ఫ్రెష్ అయిపోయి ఫేస్ వాష్ చేసుకొని టిఫిన్ అయితే చేసేసుకున్నాము. టిఫిను సేమియా ఉప్మా చేశాననమాట. నేను సేమియా ఉప్మా ఎలా చేశానో ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి. ఇక ముందుగా నేనైతే గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని హీట్ అవ్వగానే ఒక కప్పు సేమియా వేసుకున్నాను. ఒక కప్పు హాఫ్ వేసుకున్నాను. అలా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై అయ్యేంత సేపు మనం ఇంకో సైడ్ ఇంకో కళాయిలో గాని, గిన్నెలో గాని వేడిగా వాటర్ మంచిగా మరిగేటట్టు చూసుకోవాలి. ఆ వాటర్‌ని ఈ సేమియాలో పోసుకోవాలి. ఫ్రై చేసుకున్న సేమియాలో పోసుకొని ఉడికిందాగా 80% ఉడికేదాగా ఉడికించుకోండి. ఇక 80% ఉడికించుకున్నాక ఇక వాటర్ వంపేసి ఇక చల్లని వాటర్‌తో కడిగేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అలా మా దగ్గర అవ్వకుండా పొడి పొడిగా బాగుంటుందన్నమాట. తర్వాత తాలింపేసుకోవాలి. ముందుగా మనం ఆయిల్ పోసుకొని తాలింపు గింజలేసుకొని పల్లీలు, మిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర ఇష్టమైతే ఇక వేరే ఏమన్నా ఏసుకోవచ్చు. వేరే అంటే జీడిపప్పు, బాదం పప్పు, క్యారెట్, బిన్నీస్ అన్నీ ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పేసుకొని కొంచెంసేపు మగ్గించాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న సేమియానైతే ఏసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసి పక్కన దించేసుకుంటే చాలా బాగుంటుంది సేమియా ఉప్మా. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలానే చేస్తారా? ఏ ప్రాసెస్‌లో చేస్తారో, ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తినేసినాక ఫ్రెష్ అయిపోయి షాపింగ్‌కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడే మేము ట్రెండ్స్‌కే వెళ్తాం ఎక్కువ కిడ్స్ కోసం కాబట్టి కిడ్స్‌కి ట్రెండ్స్‌లో జూడియో అలా అయితే బాగుంటాయి. నేనైతే ట్రెండ్స్‌కి వెళ్ళిపోయాను. సో, ట్రెండ్స్‌లో వెళ్ళి ఇక టీ షర్ట్లు అయితే చూస్తున్నాను. టీ షర్ట్లు, ప్యాంట్లు చూస్తున్నాను అనమాట. ట్రెండ్స్ ప్రజెంట్ ఇప్పుడు ఆఫర్ అయితే నడుస్తుంది. బై 2 గెట్ 2 అనమాట. సో, అలా అయితే ఉన్నాయని చెప్తే చూస్తున్నాను అనమాట. నాకైతే 2 టీ షర్ట్లు నచ్చినాయి తీసుకున్నాను. ఎట్లాగో బై 2 గెట్ 2 ఉంది అంటున్నారు కదా, చూద్దామని కొంతసేపు చూసి నచ్చినాయి అయితే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను చూసేయండి. ఇంకా పిల్లలతో షాపింగ్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బందో మీకు తెలియంది కాదు. సో, నేను 2 పిల్లల్ని తీసుకొని నేనే ఆటో బుక్ చేసుకొని వెళ్ళాను అనమాట. మా సార్ ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇక పిల్లలు షాపింగ్ మాల్‌లో అయితే చుట్టంతా తిరిగేసి అటు ఇటు ఉరుక్కుంటా ఆడుకుంటా ఉన్నారు. నేను సైజులు చూద్దాం రా అన్నా రారు అనమాట. చాలా సతాయించేశారు. చాలా ఇబ్బంది పెడతారనమాట ఇద్దరే. ఇక చెప్పలేము మనం ఆ పిల్లల గురించి అయితే. సో, ఎలాగనో అలా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఇక డ్రెస్సులు అయితే చూసాను. డ్రెస్సులు అయితే నచ్చినాయి. ఒక 4 తీసుకున్నాను బై 2 గెట్ 2 ఆఫర్‌లో. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. నచ్చింది కానీ ప్రైస్ కూడా బాగానే ఉంది. ఒక టాప్‌కే ఇప్పుడు 2500 పెట్టలేము కదా. సో, ఇక తీసుకోలేదు అది. ఇక తర్వాత బిల్ అయితే ఏపించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక బిల్ సైడ్ ఏపించడానికి వెళ్ళిపోతుంటే మా పిల్లలు ఆడోళ్ళ సామాన్ల గురించి వాళ్ళకి ఏం అవసరమో ఏమో కానీ ఏదో ఒకటి తీస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. ఇక ముట్టుకోవద్దని నేను చెప్పి తీసుకొచ్చి బిల్ అయితే ఏపించుకొని ఇంటికైతే వచ్చేసాము అనమాట. ఇంటికి వచ్చేసినాక ఇక అన్నం అయితే ప్రిపేర్ చేసుకొని తినేసాము. తినేసి కొంచెం అయితే రెస్ట్ తీసుకొని మీకు అయితే చూపిస్తున్నాను ఏం తీసుకొచ్చాను. పెద్దోడికైతే 3 టీ షర్ట్లు 2 షర్ట్లు అనమాట. చిన్నోడికైతే ఇక 2 టీ షర్ట్లు 2 షర్ట్లు తీసుకున్నాను. ఇక నాకైతే చాలా బాగా నచ్చినాయి బై 2 గెట్ 2 ఆఫర్లో అయితే. ఇలా అయితే తీసుకొని వచ్చేసాను. ఇక తర్వాత అయితే 4:30 కల్లా ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాం స్నాక్స్ కోసం అని. ఆర్డర్ పెట్టుకొని తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని పిల్లలతో ఆడుకొని ఇక ఇంటి పని చేసుకొని మంచిగా టీ పెట్టుకొని తాగేసి ఇక ఫంక్షన్కి అయితే టైం అయిపోతుంది. రెడీ అయిపోవాలి అని ఇక పిల్లల్ని అయితే రెడీ చేయించుకొని టీవీ పెట్టాను. వాళ్ళైతే కూర్చొని టీవీ చూసుకుంటున్నారు. తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతున్నాను అనమాట. ఇక ఫంక్షన్కి ఎలా వెళ్ళామో ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ అంటే ఎంత చక్కగా తింటారో చూడండి. చాలా ఇష్టంగా చాలా మంచిగా తింటారనమాట. నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ అది. అంటే వాళ్ళు వెనిలా తింటారు, చాక్లెట్ తింటారు. నేనైతే బటర్ స్కాచ్ ఒక్కటే తింటానమాట. సో, ఇదే పెట్టాను. ఇక ఎప్పుడు వాళ్ళదేనా మనది కూడా పెట్టుకుందామని ఇలా చేశాను అనమాట. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్.